హలో ప్రజలారా, వెల్కమ్ టు మై ఊటీ వ్లాగ్. ఫస్ట్ మనం దొడ్డబెట్ట పీక్ వచ్చాం. ఎంట్రన్స్ నుండి పీక్ ఎక్కేంత వరకు అన్ని స్టాల్సే, ఫుడ్, స్వెటర్స్. ఏంట్రా ఇక్కడ రాయలు ఉన్నాయి అనుకున్నా. తింటారా? నైస్ నైస్. Oh, this one. Paya, we'll come back and try it. Thank you. We have జన్మ ఉండేది ఎందుకు ట్రై చేసి, ఇవన్నీ ఎప్పుడు ట్రై చేసేది. చెర్రీస్ చెర్రీస్ ఒకసారి నాకు అది నేర్పివా? హైదరాబాద్ లో టికెట్ కౌంటర్. వావ్ గైస్, అసలు ఎంత బాగుంది. ఎంత క్లియర్ స్కై, పైన కింద చలి మండింగ్. చలి మండింగ్ కాదు, చలి పుట్టింగ్. ఓ ఎస్, చలి పుట్టింగ్. షాప్ ఉంది. ఓ మర్మేడా అది. ఎక్కువచా ఎక్కువ వాడికి ఎందుకు కట్టిన డబ్బులు ఉరికేనా? ఫోటో తీసుకుంటా. వావ్, అసలు నా గోపురంలో చూడ ఎంత బాగా వస్తున్నాయో. దొడ్డబెట్ట పీక్ గైస్. Guys, say hi, Aki. ఇదే మన ఎంట్రన్స్. ఇలా వచ్చాం మనం. దిస్ ఇస్ అదర్ సైడ్. మైండ్ బ్లోయింగ్ రా. వర్త్ వర్మ, ప్యూర్ వర్త్. ఈ పక్కకి వెళ్తే ఇంకొక వ్యూ పాయింట్ వస్తుందంట, అందుకే వెళ్తున్నా. అంటే కుంటిదానిలా కాదు, ఇట్లా ఇట్లా, యా లైక్ దట్ జారా మోడల్. ఇక్కడ చిన్న హ్యూమన్ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. హాయ్. ఇక్కడ మన వాళ్ళు ఎవరు కనిపించట్లేదు దరిదాపుల్లో. అందరు ఫోటోలలో బిజీగా ఉన్నారు. ఓ మై గాడ్, మనం కెమెరాలో చూసి నడిస్తే ఇట్లే ఉంటది. కిందకు మూతిపాలు రాలిపోయి ఎలాగున్నాయి. ఇదే నేను చెప్పిన వ్యూ పాయింట్. రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, కొంచెం మేఘాలు కిందకు వచ్చినట్టు, స్కై క్లియర్గా చాలా బాగున్నాయి వ్యూస్ అయితే. ఇది నా సెల్ఫ్ అప్ సెషన్ వీడియో. అప్పుడప్పుడు ఇలా మధ్య మధ్యలో వచ్చి అటెండెన్స్ వేసుకుంటా అనమాట, నేను వచ్చాను అనేసి. మా వాళ్ళంతా ఫొటోస్ తీసుకోవడంలో బిజీగా ఉంటే నేను గాలి పీల్చుకోవడంలో బిజీ ఉన్నాను. చాలా ఫ్రెష్ ఎయిర్ అనమాట, చాలా పీస్ఫుల్గా అనిపించింది. కాసేపు అక్కడ ఉన్నా. ఇదిగో ఇక్కడ ఉన్నాడే వీడు, అప్పటి నుంచి నన్నే చూస్తున్నాడు ఏ వీడియో చేస్తున్నాను అనేసి. ఈ ట్రీ అయితే నన్ను సర్ప్రైజ్ చేసేసింది. చాలా లైట్ గ్రీన్లో ఉంది. అక్కడున్న చిన్న పాప కూడా మన రష్మిక సింబల్ పెట్టింది అనమాట, అదే చూసి కాపీ కొడుతున్నా నేను. ఆ చిన్న పాప ఇది పెట్టిందిరా. బ్రోకెన్ హార్ట్. How Zara models will pose. Hey, idhar so awkward. మనకి అక్కడ టికెట్ తీసుకునే వాడి దగ్గర 5 రూపీస్ ఇవ్వాలి వాడు. మనము ఒక ఓవరాల్ వ్యూ చూపిస్తాను. అక్కడ నుండి మనం ఎంట్రీ ఇస్తాము, అక్కడ టికెట్ తీసుకోవాలి. తర్వాత ఇక్కడ క్యాంటీన్,
ఇక్కడ వ్యూ పాయింట్ పై నుంచి ఇది టోటల్. అండ్ అలా వెళ్తే ఇంకొక వ్యూ వస్తుంది. ఇట్స్ నైస్, ఓవరాల్ గుడ్. ప్రైజెస్ గైస్, ప్రైజెస్ చాలా ఓకే, బట్ బజ్జీలు మరి 2 ఇస్తున్నాడు. బోండాలు 2, వడ కూడా 2. ఓకే, వడ 30 రూపీస్, కాఫీ ఎంత 20 రూపీసా? 25 రూపీస్. 1 ప్లేట్ 2 వడలు. మేము తిరిగి వచ్చే లోపల షాప్స్ అన్నీ ఓపెన్ చేశారు. బ్యాగ్స్, స్వెటర్స్, టోపీలు అన్నీ తక్కువ రేటుకే ఇచ్చారు. నేను ప్రైసెస్ కూడా మెన్షన్ చేశాను. ఇది తమిళనాడులో నా ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ టైం ఇన్ ద సెన్స్ ఓకే వెళ్ళాను, కానీ ప్రాపర్గా ఒక 2 days 3 days స్టే చేయడం అనేది ఇదే. ఇక్కడ కూడా అంటే అన్ని ప్లేసెస్లో లాగే కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డ వాళ్ళు ఉంటారు. అంటే హెల్పింగ్లో చెప్తున్నా, కొంతమంది అయితే చాలా హెల్ప్ చేశారు, ఇంకొంతమంది అయితే అసలు ఎవర్రా నువ్వు అన్నట్టు చూశారు. ఇక్కడ స్మోక్ బిస్కెట్స్ ట్రై చేస్తున్నారు. నేను కాలేజ్లో ఉన్నప్పుడేమో పాండిచేరిలో తిన్నాను ఫస్ట్ టైం, వీడియో కూడా తీసుకున్నా, బట్ అదంతా బాగాలేదు. ఒక్కొక్కసారి ఇలాంటివన్నీ చూసినప్పుడు మన మెమరీస్ కూడా స్ట్రైక్ అవుతూ ఉంటాయి. దిస్ టోపీ 50 రూపీస్, టోపీ 100 రూపీస్. அது 50, இது 30. పైనాపిల్ 30, ఇది వాటర్ మెలన్ 30. చాలా కాన్ఫిడెంట్ గా జస్ట్ కాదా? కాదు. ఇన్వెస్ట్ 50 తమిళ్ தெரியாதாண்டி? சரி, நானும் ஒன்றும் சொல்லியம்மா. 30 రూపీస్. నెక్స్ట్ మనం టీ గార్డెన్స్కి వచ్చాం. ఇది ఎంట్రన్స్. ప్రతి చోట ఎంట్రీ ఫీ అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఓన్లీ క్యాష్. హియర్ ఎంట్రీ. దీని పేరేంట్రా? ప్లేస్ పేరేంటి? అవునా? లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్. ఇటు పక్క మటుకు ఆఫీస్ ఉంది, టీ అమ్ముతున్నారు, టీ ఆకుల ప్లాంట్స్ కూడా అమ్ముతారండి. కానీ ఇక్కడ ఉండే ప్లాంట్స్ మనం ఎత్తుకొని పోతే బతుకుతాయో చచ్చిపోతాయో ఎవరికి తెలుసు. వావ్, వాట్ ఏ ఆర్క్, వాట్ ఏ ఆర్క్ గైస్. డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి. A few moments later. డు నాట్ ప్లక్ ఫ్లవర్స్ అంట అండ్ ప్లాంట్స్. జస్ట్ ఇప్పుడే పెరికి వీడియో తీసుకున్నా. ఫ్లవర్స్ ఉన్నాయి, కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, వెరీ ప్రిటీ. సీరియస్, ఎంత బాగున్నాయి అసలు రకరకాలు ఉన్నాయి ఫ్లవర్స్. నేను ఇప్పటి వరకు నా జీవితంలో చూడలేదు నేను ఇలాంటి ఫ్లవర్స్ లైక్ దిస్ వన్. నా బ్యాక్గ్రౌండ్ చూడండి అసలు ఎంత బాగుందో. ఇది కూడా బాగుంది ఫ్రేమ్, అచ్చం సినిమాలో ఇలా, రైట్? అయితే ఎక్కడ చూసినా ప్రీ వెడ్డింగ్ షూట్స్, ఫోటో షూట్సే. దిస్ ఈజ్ ది అదర్ సైడ్ గైస్. ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అలా వెళ్ళి మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఈ అబ్బాయి వాళ్ళు వెళ్తున్నారు కదా, అక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు అనమాట. మొత్తం బాగుంటుంది. అవతార్ సినిమాలో జుట్టు కట్టుకుంటారే వేసి, ఇలా కట్టుకుంటే ఫీల్ అవుతారు చూడు, బట్ దట్ ఈస్ నేచర్. కామెంట్ చేయట్లేదు. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ వావ్, లుకింగ్ లైక్ ఏ వావ్ వావ్. అక్కడ గుడిసేసారు, అబ్బాబ్బాబ్బా ఏందిరా అబ్బా. గుడిసిలో ఎవరున్నారు? గుడి వెనకన్నా సామి గుర్రం ఎక్కి కూర్చున్నది. దీస్ గైస్, అవునా? ఓ ఇదా? ఓకే,
గుడి వెనకాల. ఒరే షిట్ 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 షిట్. సారీ గైస్, ఐ డెంట్ మీన్ దట్. బాయ్, రెస్ట్ ఇన్ పీస్. అక్కడ నుంచి వచ్చాం మనం. దట్ చిన్న హట్. ఓవరాల్ వ్యూ ఫ్రమ్ టీ గార్డెన్ గైస్. చెట్టు ఏంట్రా కలర్స్ కలర్స్ ఉంది. ఓ అది కూడా ఉంది. నైస్. టీ 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 ఎక్కడ చూసినా టీ. టీయాకేంది టీ స్మెల్ రావట్లేదు. కాన్సే వస్తుంది. నెక్స్ట్ మన బొటానికల్ గార్డెన్కి వచ్చేసాం. ఇక్కడ ప్రైస్ కూడా ఆల్మోస్ట్ 120-100 రూపీస్ పర్ పర్సన్ ఉంటుంది. గుడ్. అండ్ దిస్ ఈజ్ ద ఎంట్రన్స్ ఫర్ బొటానికల్ గార్డెన్స్. ఇది మన గొప్ప వ్యక్తుల బోర్డు. కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి ప్రతీకలైతే కనిపించదు నాగో సింహమేరా ఈ అగ్ని. అసలు బొటానికల్ గార్డెన్లో అయితే నా ఫోన్ స్విచ్ ఆఫ్, గోప్రో స్విచ్ ఆఫ్, ఏదో కొన్ని క్లిప్స్ తీసాను. వెల్కమ్ టు జపాన్ గార్డెన్. ఐ లవ్ ఊటీ. ఇది ఇంకొక సైడ్ అన్నమాట. అక్కడ లోపలికి వెళ్తే చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి. పంజా సినిమాలో మీ పచ్చి చెట్లను పెంచుతా అంటది కదా, సేమ్ అదే. రకరకాల కలర్స్ రా బాబోయ్. డొల్లా చూడండి గైస్, తెలంగాణ పచ్చగా ఉంది గైస్, మనమే ఎండిపోయాం గైస్. ఏంద్రా ఈ పక్క దూరం ఆ పక్క వచ్చేసినావు గైస్. ఇది ఫస్ట్ చెప్తే బాగోదు, బట్ ఇలా లోపలికి వెళ్ళాలి. తొర్రా అరే నేను పట్టలేకపోతున్నానే. ఓకే పట్టినా. ఇవన్నీ కావాలని ఇలా నరికినారా ఎట్లా పరిస్థితి? ఇది పైన ఇలా లోపల నుండి బయటికి వస్తే ఎగ్జిట్ పాయింట్ గైస్. అది ఎంట్రీ, ఇది ఎగ్జిట్. ఆ త్వరలోనే మనం బయటకు వచ్చాం గైస్. ఇలా వస్తే ఇలా మనకు ఒక వ్యూ పాయింట్ అనేది ఉంటుంది. ఇలా ఏంద్రా అది బందోబస్తా బ్యాండ్. బోట్ ఏదో ఒకటి. వా వంగిళ్ళు కూడా ఉన్నాయి. ఇందాకే నేను ఒక బొమ్మ కొనుక్కున్నాను గైస్, 200 రూపీస్ కేవలం. ఇలా లోపలికి వెళ్ళాలి. బోటింగ్కి ప్రైజెస్ ఇవి ఓన్లీ క్యాష్లోనే అలౌ చేస్తాం. డ్రాగన్ బోట్ చలికి ఆవిరైతున్నాం.
బిర్యానీ తినిందంతా అరగాలరే. స్టార్ట్ అయింది. చల్లగా ఇవి గబ్బు నీళ్ళు ఏమో నాకు తెలియదు గాయస్. అడక్కి ఈడ చుట్కి తరుణ్ గాడికి పాపం ఒకడే కష్టపడలేదని నేను కూడా 2 కాళ్ళు వేసా. A few moments later. నాకు లెగ్స్ చూపిస్తానేవా. ఐఎమ్ టైర్డ్. తొక్కకుండా వదిలేస్తే మునిగుతుందా? లేదు తేలిపోయినా అలాగే ఉంటుంది. అలాగే ఉంటుంది. ముందరకు పోతాము. గాడి తడిచి మా డ్రాగన్ బోట్. ఈ డ్రాగనే బాగా గాడిదే కాదు, దట్ ఈస్ డ్రాగన్. దీని పేరు రెడ్ డ్రాగన్, ఎందుకంటే రెడ్ కలర్లో ఉంది కాబట్టి. చలి కూడా బాగుంది. చలి చలిగా అల్లింది, కిలి కిలిగా కిల్లింది, అటువైపు పడవ పోతోంది.